అందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గం కావలి పట్టణాన్ని ఒక సుందరవదంగా తీర్చిదిద్దాలని, శానిటేషన్ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఒక మంచి పర్యాటక కేంద్రంగా, ఒక పెద్ద సిటీగా, మోడల్ సిటీగా చేయాలనేటటువంటి ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఆలోచన చాలా బృహత్తరమైన ఆలోచన. ఆ ఆలోచనకు మేమందరం కూడా ఫిదా అయిపోయి ఈరోజు జేజేలు పలుకుతూ ఉన్నాం కావలి ప్రజలుగా. ఒకప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెత్తతోటి ఇసిరిసిరి పొట్లాలు ఇసిరిసే, ఎక్కడెక్కడి నుంచో ఇసిరేసేవాళ్ళు. చెత్త ఎక్కడెక్కడో పడి కుప్పలు చెప్పలుగా ఇది పోయేట పందులు బీభత్సంతో ఉండేది. కనీసం ఆ వాసన పట్టుకోలేక చాలామంది కూడా ఈ దోమను పోవాలంటేనే కూడా భయపడేవాళ్ళు. అటువంటిది ఈరోజు చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ చెత్త ఎవరు వేయకుండా కృష్ణారెడ్డి గారి ఒక ఆలోచనతోటి ఈరోజు మున్సిపాలిటీ కానీ నాయకుల చేత కూడా ఇదో చూడండి, ఇక్కడ తులసి మొక్క పెట్టేసి అందరూ ఇక్కడ పూజించే విధంగా ముగ్గులు వేసేసి, ఇంకా ఉదయం పూట అయితే ఇంకా పూలు వేసేసేది చూడండి. ఈరోజు ముగ్గు వేయాలా, మొక్క నాటాలా, ప్రార్థన చేయాలని చెప్పి ఒక మంచి చెత్తపై కొత్త సంబరం అని చెప్పి ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చెత్తతో నిండివేది. ఈరోజు తులసి మొక్కలు పెట్టేసి ఒక మంచి సుందర పట్టణంగా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, మన నియోజకవర్గాన్ని మనం మంచి చేసుకోవాలని చెప్పి మంచి ఆలోచనతో ఇటువంటి ఆలోచన శాసనసభ్యులు గారికి రావటం కూడా నిజంగా మేము చేతులు జోడించి ఆయనకి జేజేలు పలుకుతా ఉన్నాం. ఇంత మంచి శానిటేషన్ పరంగా చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి కానీ, మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బందికి కానీ, అదేవిధంగా ఆలోచనలు కల్పించినటువంటి ప్రీతమ శాసనసభ్యులు కూడా మేము పేరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.